ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వానికి మద్దతివ్వాలని ఐర్లాండ్ను ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. అమెరికా పర్యటనకు వెళుతూ ఐర్లాండ్లో కొద్దిసేపు ఆగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీతో సమావేశమయ్యారు. దాదాపు 6 దశాబ్దాల తరువాత ఐర్లాండ్లో భారత ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరిపారు. గంగా ప్రక్షాళనకు తమ వంతు సాయం చేస్తామని ఐరిష్ ప్రధాని హామీ ఇచ్చారు. ఐర్లాండ్లో స్థిరపడిన భారత ప్రజల్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. రెండు ఒకే మాటపై ఉంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఐక్యరాజ్య సమితి సమావేశాల కోసం అమెరికా బయలుదేరిన ఆయన ఐర్లాండ్లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీని కలిశారు. శాంతి పరిరక్షణ దళాల్లో భారత్, ఐర్లాండ్ భాగస్వాములన్న మోదీ భద్రతా మండలి సంస్కరణలపై భారత్ ప్రతిపాదనలను ఐర్లాండ్ సమర్థిస్తోందని ఇద్దరు ప్రధానుల సంయుక్త మీడియా సమావేశంలో గుర్తు చేశారు. భారత్, ఐర్లాండ్కు అనేక విషయాల్లో సారూప్యత ఉందన్న ప్రధాని అంతర్జాతీయ మందగమన పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం వృద్ధి పదంలో కొనసాగుతోందని తెలిపారు. India and Ireland must seek closer partnership and cooperation. India and Ireland are among the fastest growing economies of Asia and Europe. We are pleased that our bilateral trade and investment ties are growing despite global and regional uncertainties. Our economic partnership can have a strong technology focus, information technology, biotechnology and pharmaceuticals, agriculture and clean energy. భారత్తో కలిసి పనిచేయడానికి ఐరిష్ ఐటీ నైపుణ్యాలు ఉపయోగపడతాయని ఆ దేశ ప్రధాని ఎండా కెన్నీ అభిప్రాయపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల ప్రాజెక్టు అయిన గంగా ప్రక్షాళనలోనూ తమ వంతు సాయం చేస్తామని హామీ ఇచ్చారు. We see real opportunities for Irish skills to work with India in terms of the cleaning of the Ganges, hygiene, water. We also discussed the question of the reform of the United Nations, the Security Council. We recognise that changes that take place there, on the one hand, should not diminish the opportunity of small countries to sit on the Security Council. On the other hand, should recognise the geopolitical realities of massive countries with power bases like India. ఐర్లాండ్ ప్రధానితో సమావేశం తర్వాత ఆ దేశంలో స్థిరపడిన భారతీయులను మోదీ కలిశారు. రెండు దేశాల మధ్య ఎంతో సారూప్యత ఉందని అన్నారు. భారత్, ఐర్లాండ్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆయన అభిలాషించారు. భారత్లో ఉన్న యువశక్తితో దేశం మరింత ముందుకు దూసుకెళ్తుందని మోదీ ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని సమున్నత శిఖరాలకు తీసుకెళ్లేది యువతేనని ఆయన స్పష్టం చేశారు. देश विकास की नई ऊंचाइयों को पार कर रहा है. सभी क्षेत्रों में देश को आगे बढ़ाने के लिए सफल प्रयास हो रहे हैं और विश्व भर में फैले हुए भारतीय जन भी आज सीना तान करके, आंख में आंख मिला करके दुनिया के साथ भारत की बात करने लगे हैं. इससे बड़ा गर्व क्या हो सकता है? अब किसी भारतीय को सर झुकाने के दिन नहीं है, सीना तान करके खड़े रहने और यही बड़ी ताकत होती है, यही बड़ी ताकत होती है. అంతకుముందు మోదీకి ప్రవాస భారతీయులు అపూర్వ స్వాగతం పలికారు. అరుదైన స్వాగతానికి మోదీ ఉబ్బితబ్బిబ్బైపోయారు. ఐరిష్ చిన్నారులు మోదీకి సంస్కృత శ్లోకాలతో స్వాగతం పలికారు.